నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమ్మా. సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్న పర్యటనకు సంబంధించి మీరేం చెప్తారు? నిన్న పర్యటన ఏమో జైలు దగ్గర ఎక్స్ఎమ్మెల్యే వంశీ గారిని పరామర్శించడం, ఆ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అది. కాబట్టి నిన్నటికి సంబంధించి ప్రధానంగా ఒక 4 అంశాలు. ఒకటి పరామర్శ, రెండవది అది అక్రమ కేసు అని చెప్పడము, మూడవది పోలీసుల మీద పరుష వాక్యాలు, నాలుగవది మళ్ళీ నేనే వస్తా నీ అంతు చూస్తా. ఈ 4 అంశాల ప్రకారంగా మనం విశ్లేషిస్తే పరామర్శ వరకు ఓకే, అది వచ్చేసి ఒక పార్టీ నాయకుడుగా తమ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి, అది ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, ఎవరినే కావచ్చు, ఒకవేళ అతను ఎటువంటి వాడైనా ఒకవేళ తప్పు చేసినాడు చేయలేదు, తర్వాత తప్పు చేసినా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుని హోదాలో నాయకుడుగా అది పోవడం అనేది అది సమంజసమే. అది ఎవరైనా పోవాలి, అది బాధ్యత కూడా. అది ఎందుకంటే భరోసా కల్పించడం కానీ కష్టాలు ఉన్నప్పుడు పోయి పరామర్శించడం అనేది అది ధర్మము, అది వచ్చేసి సమంజసము. కాబట్టి పరామర్శ వరకు నో ప్రాబ్లం, అది వచ్చేసి నాయకుని లక్షణం కూడా. కానీ దాని తర్వాత వచ్చేసి అదేదో అక్రమ కేసు అయినట్టు అది వచ్చేసి దాన్ని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వంశీ ట్రాక్ రికార్డ్ అందరికీ తెలుసు. ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. గతంలో వచ్చేసి ఆయన ఏం మాట్లాడింది, ఎవరెవరి మీద ఏం మాట్లాడింది, అవన్నీ రికార్డు పరంగా ఉన్నాయి. కాబట్టి ఆయన ట్రాక్ రికార్డు వచ్చేసి అంత ఆయన మీద ఒకవేళ అక్రమ కేసు అయితే అక్రమమా సక్రమం అనేది కోర్టులో తెలుస్తుంది. కాబట్టి దాన్ని అక్రమ కేసు అని చెప్పి ఆయన చాలా సచ్చీరుడైనట్లు, ఆయన ఏ పాపం నోట్లో ఏలు పెట్టినా కొరకని వాడైనట్టు ఆయన మీద ఎన్నికేసుకు రావడం అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ అది కూడా అక్రమ కేసు సక్రమ కేసు కోర్టు తెలుస్తాయి. ఇక మూడవ అంశము పోలీసుల మీద, అధికారుల మీద. అఫ్కోర్స్ తప్పు చేసిన వాళ్ళనే అనుకోండి, అయినా ఆ పదాలు వచ్చేసి కరెక్ట్ కాదు. ఆయన వాడిన పదాలేమి రిటైర్డ్ అయిపోయి ఎక్కడో సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ పట్టుకొచ్చేసి నడి రోడ్డు మీద బట్టలు ఉడితీసి నిలబెడతా, ఏం అంత వ్యామోహమా బట్టలు ఉడితీయాలని? ఏంటి ఆ పదాలు వచ్చేసి? ఒక నాయకుని హోదాలో, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలేనా? చెప్పచ్చు. ఈ విధంగా వచ్చేసి అన్యాయంగా కేసులు పెడుతున్నారు, కరెక్ట్ కాదు, అది ఎల్లకాలం ఇట్నే ఉండదు, మేము అలా వస్తాము, మేము వచ్చినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని ఆ విధంగా వచ్చేసి చెప్పచ్చు. అని చెప్పే విధానం వచ్చేసి అది ఏమాత్రం వచ్చేసి నాయకుని లక్షణం కాదు. అది వేమన పద్యాలు జ్ఞాపకం చేస్తా ఉంది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. అదేవిధంగా గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి పారుచుండు మోతతోడ, సజ్జనుడు ఓడ్చినట్లు అధముడు ఒరవగలేడు విశ్వదాభిరామని ఆ 2 వేమన పద్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. చెప్పేది వచ్చేసి చేయొచ్చు, ఆ చెప్పే విధానంలో ఉంటే తేడా. ఇంకొకటి సామెత ఉంది, మురిగే కుక్కలు కరసే కుక్కలు మొరగవని. ఆ విధంగా వచ్చేసి ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది అది ఏమాత్రము సమంజసం కాదు. ఆయనే కాదు, ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా కరెక్ట్ కాదు అది. ఇక లాస్ట్ అంశం ఆయన చెప్పిన దాంట్లో మళ్ళీ నేనే వస్తా. మనిషి ఆశాజీవి, ఆశ ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా లేదు. ఆయన ట్రాక్ రికార్డు వచ్చేసి, ఎందుకంటే ఆయనది నాది తినాలి నీది తినాలన్నట్టు, ఆయనది పులిందలి నాది పులిందలి. కాబట్టి ఇక్కడ వాతావరణం చూస్తున్నాం కదా, నెక్స్ట్ టైం పులివెందుల్లో గెలిచేది కష్టం. ఆయన రాష్ట్రమేమో దేవుడికి, కానీ పులివెందుల్లో వచ్చేసి ఆయన గెలిచేది కష్టం. మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో కనీసం పోటీ పెట్టలేకపోయారు. ఎప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి గారు 78లో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఇప్పటి వరకు ఆ కుటుంబం వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యంగా ఉన్న రోజులు ఈవెన్ టీడీపీ అధికారం ఉన్నప్పుడు కూడా అట్లాంటిది ఫస్ట్ టైం వచ్చేసి నామినేషన్ చేయలేకపోయినారు, పోటీ పెట్టలేకపోయారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అది మళ్ళీ నేనే వస్తా అవన్నీ వచ్చేసి క్షేత్రస్థాయిల పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ రాజధాని అంశం వచ్చేసి ఆయనకు అన్ని ప్రాంతాల్లో ప్రతిబంధకమే. రాజధాని మీద ఆయన తీసుకున్న డిసిషన్ మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ రాజధాని మారుస్తాడు. దాని మీద
రాయలసీమలో రాజధాని మార్చడం ఒప్పుకోరు, ఎందుకంటే విశాఖ మరీ దూరం అవుతుంది. రాజధాని సరౌండింగ్ ఉండాలి, విజయవాడ అమరావతిలో ఒప్పుకోరు, ఏడాది అవుతాడని. ఉత్తరాంధ్ర వాళ్ళు మాకెందుకు స్వామి వచ్చేసి ఈ రౌడీ రాజకీయం అని చెప్పేసి మా వాళ్ళు ముందుగానే వద్దంటున్నారు. కాబట్టి ఆయన రాజధాని మీద తీసుకున్నటువంటి ఆ నిర్ణయం డెసిషన్ వచ్చేసి అది ఆయన వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి మళ్ళీ ఆయన వచ్చేది అసోమము. ఏదేమైనా ఇటువంటి వ్యాఖ్యలు ఆ ఆటవిక సమాజానికి దారితీస్తుంది, అది మంచిది కాదు. సార్, మీరు చెప్పిన థర్డ్ పాయింట్ దగ్గర ఒకసారి మనం వెళితే, ఏదైతే ఆ మాట్లాడిన మాట తీరు, జగన్మోహన్ రెడ్డి గారి భాష మారింది. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం మీరు విన్నారా, మీరు చూసారా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దీనికి తెరలు లేపారు, చెప్పుతో కొడతా అన్నారు, గుడ్డలిప్పి కొడతా అన్నారు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెబితేనే ప్రజల్లోకి వెళుతున్నారు కాబట్టి ఈ రోజు మా నాయకుడు భాష మార్చుకున్నారు అంటూ ఒక వర్గం వారు చెబుతున్న ఆన్సర్ మీరు ఏకీభవిస్తారా? రాజకీయాలంటే ఇంతేనా? ఏం లేదు మా, ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు. ఏమి వచ్చేసి ఎవరెవరి ఈయన కూడా గతంలో వచ్చేసి ఇంత ఆయన భాషే అట్టాడిది. ఈయన భాష కానీ పవన్ కళ్యాణ్ భాష కానీ కొంచెం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి భాషే అప్పుడప్పుడు సైకో పదసం అంటాడు, అప్పుడప్పుడు ఆయన భాషే బాగుంటుంది తప్ప పవన్ కళ్యాణ్ భాష జగన్మోహన్ రెడ్డి భాష అది కొత్త కాదు. వచ్చేసి ఒక సందర్భంలో ఆయన గేరు ఎక్కువ మారుస్తాడు, ఒకసారి ఈయన గేరు మారుస్తుంటాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఐ థింక్ 2018 ప్రాంతం అనుకుంటా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని వచ్చేసి నడి రోడ్డు పైన కాల్చి చంపితే తప్పే ఉందన్నాడు. అంతకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి 2018లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు. కాబట్టి ఈయన భాష వచ్చేసి ఆయన భాషే అంత. ఆయనకు వచ్చేసి ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన ఇంకా అర్థం పర్థం లేని భాష. ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పుతో కొడతా అన్నాడు, చెప్పు కూడా చూపించాడు చేతి తీసుకొని. ఆయన వచ్చేసి పంచెలు కూడా తీస్తా, తర్వాత నార తీస్తా. కాబట్టి ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు. ఇప్పుడు ఇతను అన్నాడు కాబట్టి ఇతను విమర్శిస్తాం, కానీ అంత ముందు వచ్చేసి తక్కువ తినలే పవన్ కళ్యాణ్. మరికొందరు అప్పుడప్పుడు వచ్చేసి టీడీపీ వాళ్ళు కూడా పొద్దోసం వచ్చేసి ఏదో ఒక సందర్భం ఉంటే అర్థం ఉంది, కానీ పొద్దోసం సైకో మొదలు పెట్టినాడు. సైకో అనేది అది ఒక ఊతపదం అయిపోయింది, అది కూడా కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా ఈ 2 రోజుల్లో విజయవాడ, గుంటూరు ఈ 2 ప్రాంతాలనే పిక్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరు ఎలా చూడాలంటారు? ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉంది అనుకోవచ్చా? ఏం లేదు, మా విజయవాడలో జైల్లో ఉన్నాడు, జైలు విజయవాడలో ఉంది కాబట్టి అక్కడికి వచ్చాడు వంశీ. తర్వాత ఇప్పుడు మిర్చికి వచ్చేసి ప్రధానమైనది గుంటూరు మార్కెట్ కాబట్టి ఇప్పుడు ఎక్కడ వచ్చాడు, బర్నింగ్ సమస్య. కాబట్టి రాజకీయ నాయకుడు అంతా ఆయన కూడా మేము తిరగడంలే, మేము వచ్చేసి రోజు ఇష్యూస్ ఉందమ్మా, నిన్న ప్రతిరోజు మేము మారుతున్నాం ఇష్యూస్ మీద, మేము ఇక్కడ నుండి మారుతున్నాము. నా యొక్క జూమ్ ఉంది కాబట్టి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమే నాది కూడా. పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మండలం నుండి రోజు ఇష్యూస్ మాట్లాడుతున్నాం. కాబట్టి ఎవరెవరి ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి, తాడేపల్లి ఉంటాడు కాబట్టి, అవన్నీ రాజధాని చుట్టూ ఉంటాడు కాబట్టి ఇష్యూస్ ఎక్కడ కాబట్టి ఆయనకు వచ్చాడు అంతే తప్ప దీంట్లో పెద్దగా అంటే మిగతా రాష్ట్రాన్ని వదిలిపెడతాడు కార్యక్రమం వాళ్ళ పార్టీని ఆ 2 చోట్ల ఉండి ఏం కాదు. ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి కొంత పోయేదానికి టైం తక్కువ పడుతుంది, ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పోయినాడు. తర్వాత ఇప్పుడు మిర్చికి సంబంధించేమో మిర్చినే కాదు, ఓవరాల్ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏదో ఒక లాటరీ టైప్ లో ఒకసారి 1-2 పంటలు తప్ప ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతులు కష్టం చేయకుండా ఇబ్బందులు పడితే, కష్టం చేసి కుటుంబ సభ్యులు 50 మంది చేసి కూడా రైతులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. తర్వాత రైతు కొడుకు రైతు బిడ్డకు పిల్లనిచ్చే వాళ్ళు లేడు. నిజంగా రైతు వ్యవసాయమే ఉంటే కన్నా పిల్లనిచ్చే వాళ్ళు లేడు. ఏదైనా వచ్చేసి ఉద్యోగము అంటే తప్పని చేసి, అంటే అంత దయనీయమైనటువంటి పరిస్థితిలో వ్యవసాయం ఉంది. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన సేద్యం బాగుపడవు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం మిర్చినే ఉంది. మిర్చి వచ్చేసి ఈ సంవత్సరము దిగుబడి తగ్గింది, ధర కూడా తక్కువైపోయింది. దిగుబడి యావరేజ్ గా ఎకరాకు 15 క్వింటాలు వస్తుంది. జనరల్ గా 20-25 క్వింటాలు వచ్చేది, 15 క్వింటాలు వస్తుంది. తర్వాత దానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించలేదు, ఎంఎస్పి కింద లేదు మిరప. పోయినసారి వచ్చేసి దాదాపు గతంలో క్వింటాల్కి వచ్చేసి 18,000 నుండి 23,000 వరకు ఉండేది. దిగుబడి ఎక్కువ వచ్చేది, ధర పలికేది. ఈసారి 13,000, 9 నుంచి 13,000 వరకు ఉంది. మరి అది ప్రైవేట్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో వచ్చేసి తాలు తేమ ఉందని 7,000కే. కాబట్టి దిగుబడి తగ్గిపోయింది, ధర లేదు.
కాబట్టి వాళ్ళు పెట్టిన ఖర్చు ఒక్కొరికి దాదాపు ఎకరాకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. అదేవిధంగా బుడ్డ శనగ, ఈ రాయలసీమ ప్రకాశం జిల్లాలో శనగ, బెంగాల్ గ్రామం, బుడ్డ శనగ రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రబీలో ప్రధానమైన పంట రాయలసీమ ప్రకాశం జిల్లాలో బుడ్డ శనగ. ఈసారి దిగుబడి బాగా తగ్గిపోయింది. 3 క్వింటాల నుండి 5 క్వింటాలు వస్తుంది. జనరల్ గా 7 క్వింటాల నుండి 10 క్వింటాలు వచ్చేది. ఈసారి 3 క్వింటాల నుండి 5 క్వింటాలకు. ధర ఏమో ప్రభుత్వము 5,450 రూపాయలు క్వింటాల్. కాబట్టి ఖర్చు ఏమో ఎకరాకి 20,000 అయిపోయింది. కాబట్టి కొనేవాళ్ళే అసలు ముందు ఊరికే ప్రకటించారు కానీ 5,450 రూపాయలు క్వింటాల్ కానీ అది కూడా కొనేవాళ్ళు లేడు. కాబట్టి ఇమ్మీడియట్ గా మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరవాలి, క్వింటాల్కు 10,000 రూపాయలు చొప్పున కొనాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా అనేకమైన పంటలకు రైతులకు ఎంత చేసినా తక్కువే. కాబట్టి రైతుల తరపున అటు కాంగ్రెస్ వాళ్ళు చేసినా, లెఫ్ట్ పార్టీ వాళ్ళు చేసినా, ఈవెన్ అధికార పార్టీ వాళ్ళు చేసినా, వైకాపా చేసినా, ఎవరు చేసినా కనీసం వచ్చేసి కొంతన్నా మేలు జరుగుతుంది, మంచిది అది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన మిర్చి రైతులను, అంటే బెంగాల్ గ్రామ రైతులను పరామర్శించాలా, మేము చేయాలా, లెఫ్ట్ పార్టీస్ అందరం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము సరే మీ ప్రయత్నాలు మీరు చేయాలి, లేట్ అయిపోతుంది. మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తాం అనుకుంటే ఈ లోపల పుణ్యకాలం దాటిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్చోగం వేసుకుంటారా, ముందు మీరు వేసుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడుకుంటారా, అడా కూటమి ఈడా కూటమి, ఇమ్మీడియట్ గా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు మిర్చి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము ఆల్రెడీ కేంద్రానికి లేఖ రాసాము అని చెప్పడం జరిగింది. సో అంటే అక్కడ ప్రాబ్లం ఉన్నట్టే కదా, దానికి సంబంధించి ఎందుకు కూటమి ప్రభుత్వం మాట్లాడలేదు, స్పందించలేదు, ఆ రైతులకు చేయాల్సింది ఎందుకు చేయలేదు? తప్పు కదా అదే మరి, ఎందుకంటే సమస్య ఉండేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది సడన్ గా ఈ రోజు ఉదయం వచ్చింది కాదు. గత 10 రోజుల నుండి మార్కెట్ కు మిర్చి వస్తా ఉంది, దిగుబడి తగ్గిపోయింది, ధర పలకడం లేదు, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేయలేదు, ప్రైవేట్ వ్యాపారులు వచ్చేసి తక్కువ కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వంగా రైతులను ఆదుకోకుంటే పొద్దున రైతుల గురించి ఏదో చెప్తుంటారు వచ్చేసి. ఇటువంటి పరిస్థితుల్లో ఆదుకోకుండా మళ్ళీ ఎప్పుడు ఆడుకుంటారు? ఊరికి లేఖ రాస్తాను సరిపోయామా? లేఖ రాస్తానే సరిపోయానా? ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ కావాలి కదా. మీరిద్దరు కేంద్ర ప్రభుత్వం మీరు ఏం చేసుకుంటారు, ఆడకూటమి ఈడకూటమి. ముందు వచ్చేసి రైతుల దగ్గర ముందు కొనండి, కనీసం వచ్చేసి ఒక 15,000 క్వింటాల్కి వచ్చేసి పెట్టి ముందు కొనుగోలు కేంద్రాలు తెచ్చి గవర్నమెంట్ కొంటే ఆటోమేటిక్ గా ప్రైవేట్ వాళ్ళు కూడా అప్పుడు ముందుకు వస్తారు. మీరు గవర్నమెంట్ రానప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులు వచ్చేసి 7,000, 9,000, మాక్సిమం 13,000, అది ఎంతో కొద్ది మాత్రం 13,000, అంతా 7,000 పోతా ఉంది. కాబట్టి ఒక్కొక్క ఎకరా మీద కష్టపడి పంట పండించి ఎకరాకు 1,00,000 రూపాయలు నష్టపోతే ఎట్లా జీవించాలా రైతు వచ్చేసి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అది కేవలం పొలిటికల్ ఈవెంట్ కాకుండా రైతుల కోణంలో ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇమ్మీడియట్ గా రంగప్రవేశం చేసి క్వింటాల్కు కనీసం 15,000 రూపాయల చొప్పున వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో నెగ్గడమే చాలా కష్టం అని చెప్తున్నారు. కానీ 2 రోజుల పర్యటనలో మనం చూడొచ్చు జనాలు ఎట్లా వచ్చారు, ఏదో ప్రచారంలో పాల్గొన్నప్పుడు వచ్చినట్టుగా వచ్చారు. మరి వాళ్ళందరినీ చూసిన తర్వాత కూడా మీరు ఈ మాట అన్నారు, ఎలా చూడాలంటారు? ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూస్తున్నాను. ఎప్పుడు కూడా పులివెందు నియోజకవర్గంలో ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చేసి ఇక్కడ సర్పంచ్ నుండి ఎంపీ వరకు ఆల్మోస్ట్ పులివెందు నియోజకవర్గంలో ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఆ ఫ్యామిలీకి మెజారిటీ వచ్చేది. ఒక్కసారి 1995లో జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాను. అప్పుడు మాత్రము 4 పోటీ చేసి టీడీపీ 3 గెలుచుకున్నాం. అది ఒక్కసారి తప్ప ఎప్పుడు వాళ్ళ హావా సాగేది. అలాంటిది మన ఇటీవలనే 1-2 నెలల కిందట నీటి సంఘాల ఎన్నికలు జరిగినాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి, పుల్లు జరిగినాయి. కనీసం పోటీ పెట్టలేదు. ఒక్కటి కూడా పోటీ పెట్టలేని ప్రయత్నం చేసి పోటీ పెట్టాలని ప్రయత్నం చేసి పోటీ కూడా పెట్టలేక మొత్తం అన్ని పోయి ఒక్క సీటు కూడా రాలేదు. రీసెంట్ గా ఒక గత 40 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా ఉన్న నియోజకవర్గంలో, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో నువ్వు కనీసం పోటీ పెట్టేని దుస్థితికి ఈరోజు వచ్చింది. కాబట్టి అది ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి బండ్లు ఓడలు బండ్లు తనకి నిదర్శనము. కాబట్టి
అది పోటీ పెట్టినప్పుడు అదే పరిస్థితి పులిందల్లో పెట్టిన రాష్ట్రంలో ఏముంటుందని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి అది నేను ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాను. ఊరికే వచ్చేసి ఏదో ఆయన మీద సరిపోకుండా ఇంకోటి కాదు. మొన్న రీసెంట్ గా జరిగిన ఎన్నికలు పోటీ పెట్టలేకపోయినా, నామినేషన్స్ వేయలేకపోయారు. ఎందుకు అంత వ్యతిరేకత అంటారు సార్? అంటే మనం రాజకీయం గురించి పక్కన పెడితే ఎందుకు అంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు? ఎలా చూడాలి? అమ్మా ఈడ 2-3 అంశాలు. గతం ఇది యాక్చువల్ గా వచ్చేసి 1 వాపు 2 బలుపు. వాపు అనే వాళ్ళు వాపు కొంత బలుపు ఉంటుంది, కొంత వాపు ఉంటుంది. వాపు అనేది పోలీసులతో వాపు. గతంలో వైకాపా వాళ్ళు కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ సొంత బలం కాదు, ఇది పోలీసుల బలం. పోలీసులు అనుకుంటే ఆ పక్క, ఇప్పుడు అధికారం ఉంటే ఇప్పుడు ఆ పక్క వచ్చేసి నామినేషన్ రాకుండా చేశారు, ఇప్పుడు ఈ పక్క ఉంటే వీళ్ళ నామినేషన్ రాకుండా చేశారు. కాబట్టి ఇది సుగము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బలుపు కాదు, ఇప్పుడు టీడీపీ వాళ్ళ బలుపు కాదు, రెండు సార్లు కూడా పోలీసుల బలుపు. ఇక రెండవది వచ్చేసి ప్రస్తుతం ఎలా ఉందంటే అమ్మా, అది ఎన్నికలప్పుడు కానీ ఈవెన్ ఎన్నికల ముందు కానీ యాక్చువల్గా నన్ను వచ్చేసి పిసిసి అధ్యక్ష పదవి తీసుకోమని 2 సార్లు అడిగారు. ఏఐసిసి వాళ్ళు 2 సార్లు వచ్చేసి శైలజనాథ్ గారిని చేసేటప్పుడు, రుద్రరాజుని చేసేటప్పుడు నన్ను తీసుకొని అడిగారు. నేను వద్దని చెప్పాను. కారణం ఏమంటే ప్రజెంట్ పాలిటిక్స్ లో హంగు ఆర్భాటం. ఇప్పుడు నేను కడపకు పోవాలనుకుంటే నేను ఒక కారులో పోతాను, అదే నా దగ్గర డబ్బు ఉంటే 100 కార్లు పెడతాను. ఈ 40 కిలోమీటర్లు వచ్చేసి బ్యానర్స్ గినర్స్ ఒకసారి పెద్ద ఈవెంట్ అయిపోతుంది. ఆ విధంగా రాజకీయాల్లో ప్రజెంట్ రాజకీయాల్లో ఒక పెళ్లికి పోయినా, ఒక చావుకు పోయినా, కార్యక్రమమైనా అందరినీ రమ్మనేది డబ్బులు పెట్టుకుంది. నువ్వు 10 వెహికల్స్, నువ్వు 10 వెహికల్స్, వానికి ఆ వెహికల్లో వచ్చే వానికి వచ్చేసి వానికి మందు, వానికి డబ్బు, వానికి పాకెట్ మనీ అన్ని. ఆ విధంగా వచ్చేసి ఇప్పుడు పొలిటికల్ ఈవెంట్స్ అన్ని ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయినాయి. డబ్బు ఉంటే ఎవరైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి అని చేయొచ్చు, చంద్రబాబు చేయొచ్చు, తులసిరెడ్డి అని చేయొచ్చు, మీరైనా చేయొచ్చు. ఏం పెద్దది, ఒక మ్యారేజ్ ఈవెంట్ ఏ విధంగా డబ్బు ఉంటే కళ్యాణ మండపం వస్తుంది, ఆ టైప్ పొలిటికల్ ఈవెంట్స్ అయిపోయినాయి వచ్చేసి. దానికి పిండి కొద్ది రెట్టే, ఎంత ఖర్చు పెడితే అంత జనాలు వస్తారు, ఎంత తాపితే మందు తాపితే అంత కేకలు వస్తుంటాయి, అంత ఈలలు వస్తుంటాయి. అదే వచ్చేసి మనం వచ్చేసి పెద్ద అట్రాక్షన్, పెద్ద క్రేజ్ ఇది అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడంతా ఈవెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన దాంట్లో డెఫినెట్ గా మన ఇటీవల కడపకు వచ్చినాడు, పెళ్లికి వచ్చాడు, అతన్ని జిల్లా వాళ్ళందరూ రమ్మని చెప్పినాడు. వాళ్ళ గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరికి వచ్చేసి ఒక 20 వెహికల్ 30 వెహికల్లో టార్గెట్ ఇస్తారు. వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించారు ఇసుకలో, మద్యంలో, అన్నింటిలో. వాళ్ళకేమో ఒక 30 వెహికల్కి వచ్చేసి ఒక 600 700. ఒకడు వచ్చేసి తోలితే వాళ్ళు కేకలు వేసుకుంటూ ఆ గంట సేపు 2 గంటలు వచ్చేసి ఇదే మొత్తం వచ్చేసి రాజకీయం అని చెప్పేసి మనం అనుకుంటాం. అదే తులసిరెడ్డిలో మీరు పోతే, మీరు కడపకు వస్తే ఒకరే వస్తారు, నేను విజయవాడకు వచ్చి ఒకరే వస్తా, రైల్వే స్టేషన్ లో దిగుతా, ఆటో తీసుకుంటా. అదే వచ్చేసి నాకు హంగార్పాటం ఉంటే నేను వచ్చేసి విజయవాడలో ముందే పంపించిన ఆ మనుషులను వచ్చేసి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ వెహికల్స్ స్టేషన్ తీసుకొస్తే అది పెద్ద ఈవెంట్. ఇట్లా అయిపోయినాయమ్మ రాజకీయాలు. కాబట్టి ఇదేమి దీన్ని మన పెద్ద బలుపు అనుకోవాల్సిన అవసరం లేదు, ఎంత వాపు. సార్ ఫైనల్ గా చెప్పండి, తిరుమలలో జరిగిన సంఘటన, ఒక బోర్డు మెంబర్ వచ్చేసి మాట్లాడిన భాష, దుర్భాషలు, అది దేవుడి ప్రాంగణంలో, ఏం చెప్తారు? ఇక్కడ మాట్లాడినటువంటి ఆయన టిటిడి సభ్యుడు నరేష్ కుమార్ గారని, టిటిడి ఉద్యోగి వచ్చేసి బాలాజీ మీద. కాబట్టి ఆయన వాడిన భాష కూడా మళ్ళీ ఎందుకు రిపీట్ చేయడం. అక్కడ దేవుని సన్నిధిలో టిటిడి సభ్యుడు ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. బహుశా ఈ టిటిడి ఉద్యోగుడికి ఆయన బోర్డు మెంబర్ అని కూడా తెలిసి ఉండకపోవచ్చు. అందరూ తెలియాలి, నేను చైర్మన్ తెలుసు, అందరు బోర్డు సభ్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు. సరే, ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ఒక టిటిడి బోర్డు మెంబర్గా ఉండి ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. కానీ మాట్లాడినాడు, సరే, ఇంకా అది ఆ సమస్య అయిపోయింది కాబట్టి మాట్లాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.